హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈ వీడియోలో మనం ఫోరియర్ సిరీస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫోరియర్ సిరీస్ మీద ఆల్రెడీ నేను 6 వీడియోస్ చేశాను. ది 7th వీడియో థర్డ్ ఎక్సర్సైజ్ ఇది ఫోరియర్ సిరీస్లో. ఇంతటితో మనకి యూనిట్ 3 కంప్లీట్ అవుతుంది. కంప్లీట్గా ఈ వీడియోతో యూనిట్ 3 కంప్లీట్ అవుతుంది. కొద్ది జాగ్రత్తగా నేర్చుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ క్వశ్చన్ని. రేపు ఎగ్జామ్లో వస్తుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కంపల్సరీ కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తూ జాగ్రత్తగా నేర్చుకోండి. చాలా సింపుల్ ప్రాబ్లం, ఈజీ ప్రాబ్లం. ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడండి. ఎక్స్పాండ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ యాజ్ ఏ ఫోరియర్ సిరీస్ ఇన్ -π, π అన్నాడు. ఆర్ అని చెప్పి అదే ప్రాబ్లమ్ని ఇలా కూడా అడుగుతున్నాడు. ప్రూవ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు పై స్క్వేర్ బై 3 ప్లస్ 4 సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ n cos nx బై n స్క్వేర్ వెన్ -π లెస్ దెన్ x లెస్ దెన్ π అన్నాడు. లిమిట్స్ ఇచ్చాడు, ఇలా చూపించమన్నాడు. సో నెక్స్ట్ చూద్దాం. హెన్స్ షో దట్ ఇందులో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇవి కూడా ప్రూవ్ చేయమంటున్నాడు. 1/1 స్క్వేర్ మైనస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ మైనస్ 1/4 స్క్వేర్ ప్లస్ డాష్ 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 ఆన్ ఈక్వల్స్ టు పై స్క్వేర్ బై 12 అని చూపించమన్నాడు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఇందులోనే 1/1 స్క్వేర్ ప్లస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ ప్లస్ డాష్ డాష్ ఆన్ ఈక్వల్స్ టు సమ్మేషన్ n ఈక్వల్స్ 1 టు ఇన్ఫినిటీ 1/n స్క్వేర్ ఈక్వల్స్ టు పై స్క్వేర్ బై 6 అని చూపించమన్నాడు. మరి ప్రూవ్ దట్. ఇగో ఇక్కడ చూడండి, ప్రాబ్లంలో మనకి ఏమైనా ఫంక్షన్ ఇచ్చాడా? ఇక్కడ ఏమి ఇవ్వలేదు, బట్ మనమే ఐడెంటిఫై చేసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడు కాబట్టి ఇది యాక్చువల్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉండాలి కదా. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎంత ఇచ్చాడు అన్నట్టు, ఎక్స్ స్క్వేర్ అన్నట్టు. ఇలా ఇస్తే దీని నుండి మాత్రం మనం ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ అనుకోవాలి. నెక్స్ట్ దీని యొక్క సొల్యూషన్ చూద్దాం. ఇక మనం ఇచ్చిన ఫంక్షన్ ఏమి ఇచ్చాడు? సొల్యూషన్ గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అన్నాడు. ఇక్కడ లిమిట్స్ -π, లిమిట్స్ ఇచ్చాడు కాబట్టి ఇది ఈవెన్ ఆడ్ అని చెక్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ చేయాలి. -x హోల్ స్క్వేర్ ఇట్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ వచ్చింది. ఇట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. మనకు మైనస్ రాలేదు. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఈజ్ even function. So now we find Fourier cosine series ni find out cheyali mana. Fourier cosine series, the formula is f of x equals to a0/2 plus summation n equals to 1 to infinity an cos nx. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఏ నాట్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. మరి ఏ నాట్ ఫార్ములా ఏంటి? మరి 2/π ఇంటిగ్రల్ 0 to π f of x dx ఇట్ ఈక్వల్స్ టు 2/π ఇంటిగ్రల్ 0 to π. మరి f of x ఫంక్షన్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx ఇట్ ఈక్వల్స్ టు 2/π ఇంటిగ్రల్ x స్క్వేర్ x³ 3 లోయర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ π ఇట్ ఈక్వల్స్ టు 2/π ఇంటూ π³ 3 - 0. సో ఏ నాట్ ఈక్వల్స్ టు 2/π ఇంటూ π³ 3 క్యాన్సిల్, ఇంకో 2 ఉంటాయి. ఇట్ ఈక్వల్స్ టు 2π² 3. మనకి ఏ నాట్ ఎంత వచ్చింది? ఇప్పుడు 2π² 3 వచ్చింది. సో దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ మనము an ని ఫైండ్ అవుట్ చేద్దాం. మరి an ఫార్ములా ఏంటి? an ఈక్వల్స్ టు 2/π ఇంటిగ్రల్ 0 to π f of x cos nx dx. మరి f of x ఫంక్షన్ ఏంటి? f of x ఫంక్షన్ 2/π ఇంటిగ్రల్ 0 to π x² cos nx dx. సో ఇక్కడ దీని యొక్క బెర్నౌలీస్ రూల్ ఫైండ్ అవుట్ చేద్దాం.
u equals to x square and v equals to cos nx. U dash equals to 2x, u double dash equals to 2, u triple dash equals to 0. నెక్స్ట్ v1 ఫైండ్ అవుట్ చేద్దాం. v1 ఇంటిగ్రల్ cos sin nx by n. v2 ఈక్వల్స్ టు మైనస్ cos nx by n స్క్వేర్. v3ని ఫైండ్ అవుట్ చేద్దాం. మైనస్ sin nx by n క్యూబ్. మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? ఇట్ ఈక్వల్స్ టు 2 by pi into x square sin nx by n minus 2x into minus cos nx by n square plus 2 into minus sin nx by n cube. Lower limit 0, upper limit pi. సో దీని యొక్క క్యాలిక్యులేషన్ చూద్దాం ఒకసారి. ఇట్ ఈక్వల్స్ టు 2 by pi into x square sin nx by n plus 2x cos nx by n square minus 2 sin nx by n cube. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ పై. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేద్దాం. ఇట్ ఈక్వల్స్ 2 by pi into pi square sin n pi by n plus 2 pi cos n pi divided by n square minus 2 sin n pi divided by n cube. లో నెక్స్ట్ లోయర్ లిమిట్ అప్లై చేద్దాం. ఇక లోయర్ లిమిట్ 0 ఉంది కదా, మైనస్ ఆఫ్ 0 స్క్వేర్ sin n ఆఫ్ 0 divided by n plus 2 into 0 cos n of 0 divided by n square minus 2 sin n of 0 divided by n cube. It equals to 2 by pi into sin n pi value. Sin n pi value 0 కాబట్టి 0 first term and 2 pi into cos n pi value minus 1 whole power n divided by n square minus sin n pi value 0 minus of 0 into something 0 plus 0 into something 0 sin 0 value 0. మనకు మిగిలింది ఎంత ఇప్పుడు? 2 by pi into 2 pi into minus 1 whole power n by n square మాత్రమే మిగిలింది. ఇక్కడ పై పై క్యాన్సిల్. ఇట్ ఈక్వల్స్ టు 4 into minus 1 whole power n by n స్క్వేర్ వచ్చింది మనకి. ఇది మనకు కావాల్సిన bn వచ్చింది. వీటిని తీసుకుపోయి మనం ఏదైతే ఫోరియర్ కొసైన్ సిరీస్ అనుకున్నామో అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. మరి f of x ఒకసారి రాస్తా ఫార్ములా. f of x ఈక్వల్స్ టు a0 by 2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 to infinity an cos nx. ఇది ఫార్ములా మనకి. మరి f of x ఫంక్షన్ x స్క్వేర్ ఇచ్చాడు. x స్క్వేర్ ఈక్వల్స్ టు a0 ఎంత వచ్చింది అంటే 2 pi square by 3 whole divided by 2 ఉంది ఇక్కడ, ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 to infinity. మరి an ఎంత వచ్చింది? 4 into minus 1 whole power n divided by n square into cos nx. ఇప్పుడు దీని యొక్క క్యాలిక్యులేషన్ చూడండిగా. x స్క్వేర్ ఈక్వల్స్ టు 2 క్యాన్సిల్ అయిపోద్ది, పై స్క్వేర్ బై 3 ప్లస్ ఇక్కడ 4 కాన్స్టాంట్ ఉంది, దాన్ని ముందుకు రాస్తున్నాను. సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 to infinity minus 1 whole power n by n square cos nx. ఇది మనకు కావాల్సిన సిరీస్ వచ్చింది. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఇక ఎలా ఎక్స్పాండ్ చేయాలి అంటే x స్క్వేర్ ఈక్వల్స్ టు పై స్క్వేర్ బై 3 ప్లస్ 4 ఇంటూ, ఇప్పుడు n ఈక్వల్స్ 1 2 3 4 ఇలా తీసుకుంటా పోదాం. అప్పుడు ఏమైంది? 1 తీసుకుంటే మైనస్ 1 బై 1 స్క్వేర్ కాస్ 1x ప్లస్ 2 తీసుకుంటే ప్లస్ అయింది 1 బై 2 స్క్వేర్ కాస్ 2x మైనస్ వస్తుంది. 3 తీసుకుంటే మైనస్ 1 బై 3 స్క్వేర్ కాస్ 3x ప్లస్ 1 బై 4 స్క్వేర్
కాస్ 4x మైనస్ డాష్ 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 సో ఆన్. ఇది మనకు కావాల్సిన సిరీస్ వచ్చేసింది. ఇప్పుడు ఫోరియర్ సిరీస్ వచ్చేసింది. బట్ వాడు కొన్ని ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. మరి ఫస్ట్ ప్రాబ్లం ఆన్సర్ రావాలంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 తీసుకుందాం. పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 తీసుకుందాం, సబ్స్టిట్యూట్ చేద్దాం. 0 స్క్వేర్ ఈక్వల్స్ టు పై స్క్వేర్ బై 3 ప్లస్ 4 ఇంటూ ఇక్కడ కాస్ 0 వాల్యూ 1 కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 0 వాల్యూ 1 కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 1 బై 1 స్క్వేర్ ప్లస్ 1 బై 2 స్క్వేర్ మైనస్ 1 బై 3 స్క్వేర్ ప్లస్ 1 బై 4 స్క్వేర్ ప్లస్ మైనస్ డాష్ 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 సో ఆన్. ఇక్కడ మనకి సిరీస్ కాస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 0 వాల్యూ 1 కాబట్టి ఇలా వచ్చింది. 0 ఈక్వల్స్ టు పై స్క్వేర్ బై 3 ప్లస్ 4 ఇంటూ 1 బై మైనస్ 1 బై 1 స్క్వేర్ ప్లస్ 1 బై 2 స్క్వేర్ మైనస్ 1 బై 3 స్క్వేర్ ప్లస్ 1 బై 4 స్క్వేర్ ప్లస్ మైనస్ డాష్ 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 1. ఇగో ఈ టర్మ్ని నేను ఈజ్ ఈక్వల్ టు అవతలి పంపిస్తాను. ఈజ్ ఈక్వల్ టు అవతలి పంపిస్తే, లేకుంటే ఇది మొత్తాన్ని ఈజ్ ఈక్వల్ టు అవతలి పంపిద్దాం. ఇప్పుడు ఏమైంది? మైనస్ 4 ఇంటూ మైనస్ 1 బై స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 1 బై 2 స్క్వేర్ మైనస్ 1 బై 3 స్క్వేర్ ప్లస్ 1 బై 4 స్క్వేర్ మైనస్ డాష్ 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 1 ఈక్వల్స్ టు పై స్క్వేర్ బై 3. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే మైనస్ని ఈ మైనస్ని ఈ బ్రాకెట్ లోపలి పంపిస్తాను నేను. పంపిస్తే ఏమైంది అంటే 4 ఇంటూ అది మైనస్లన్నీ ప్లస్లు అయిపోతాయి, ప్లస్లన్నీ మైనస్లు అయిపోతాయి. 1 బై 1 స్క్వేర్ మైనస్ 1 బై 2 స్క్వేర్ ప్లస్ 1 బై 3 స్క్వేర్ మైనస్ 1 బై 4 స్క్వేర్ ప్లస్ డాష్ 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 ఈక్వల్స్ టు పై స్క్వేర్ బై 3. ఈ 4ని కూడా నేను ఈజ్ ఈక్వల్ టు వదిలి పంపిస్తాను. 1 బై 1 స్క్వేర్ మైనస్ 1 బై 2 స్క్వేర్ ప్లస్ 1 బై 3 స్క్వేర్ మైనస్ 1 బై 4 స్క్వేర్ ప్లస్ డాష్ 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 ఈక్వల్స్ టు పై స్క్వేర్ బై 4 ఇంటూ 3 అంటే 12 అయింది. పై స్క్వేర్ బై 12. ఇది మనకు కావాల్సిన ఫస్ట్ ఆన్సర్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇప్పుడు సెకండ్ ఆన్సర్ కావాలి అంటే ఎక్స్ ప్లేస్లో పై సబ్స్టిట్యూట్ చేద్దాం. పై సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? ఈజ్ ఈక్వల్ టు అవుతుందా? ఇక్కడ ఈ టర్మ్ ఏమైంది? పై స్క్వేర్ అయింది. పై స్క్వేర్ ఈక్వల్స్ టు పై స్క్వేర్ బై 3. ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. ప్లస్ 4 ఇంటూ మైనస్ 1 బై 1 స్క్వేర్ ఇంటూ కాస్ పై వాల్యూ ఇక్కడ చూడండి, కాస్ పై సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ పై వాల్యూ మైనస్ 1 ప్లస్ 1 బై 2 స్క్వేర్ ఇంటూ కాస్ 2 పై వాల్యూ ప్లస్ 1 కాస్ 2 పై వాల్యూ ప్లస్ 1 మైనస్ 1 బై 3 స్క్వేర్ కాస్ 3 పై వాల్యూ మైనస్ 1 నెక్స్ట్ ప్లస్ 1 బై 4 స్క్వేర్ ఇంటూ కాస్ 4 పై వాల్యూ 1 మైనస్ డాష్ 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 సో ఆన్. దీన్ని మనము సిరీస్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇక పై స్క్వేర్ ఏంటి చూడండి, పై స్క్వేర్ మైనస్ ఈ టర్మ్ని నేను ఈజ్ ఈక్వల్ టు ఇదిలో పట్టుకొస్తున్నాను. పై స్క్వేర్ బై 3 ఈక్వల్స్ టు మిగిలింది రాద్దాం. ఇక 4 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై 1 స్క్వేర్ ప్లస్ 1 బై 2 స్క్వేర్ ప్లస్ 1 బై 3 స్క్వేర్ ప్లస్ 1 బై 4 స్క్వేర్ ప్లస్ డాష్ 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 సో ఆన్. ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం 3 పై స్క్వేర్ మైనస్ పై స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 1 బై 1 స్క్వేర్ ప్లస్ 1 బై 2 స్క్వేర్ ప్లస్ 1 బై 3 స్క్వేర్ ప్లస్ డాష్ 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 సో ఆన్. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే 2 పై స్క్వేర్ బై 3 ఈ 4ని కూడా ఇట్లా రాస్తున్నాను. 3 ఇంటూ 4 అయింది ఈక్వల్స్ టు 1 బై 1 స్క్వేర్ ప్లస్ 1 బై 2 స్క్వేర్ ప్లస్ 1 బై 3 స్క్వేర్ ప్లస్ డాష్ 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 సో ఆన్. దీని క్యాలిక్యులేషన్ మనకి ఆన్సర్ 2 1 జా 2 2 జా పై స్క్వేర్ బై 6 ఈక్వల్స్ టు 1 బై 1 స్క్వేర్ ప్లస్ 1 బై 2 స్క్వేర్ ప్లస్ 1 బై 3 స్క్వేర్ ప్లస్ డాష్ 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 సో ఆన్.
ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఇంతటితో దీని ఆన్సర్ అయిపోయింది. దీని తర్వాత ఎక్సర్సైజ్‌లో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఆడ్ ఎక్స్ క్యూబ్ ప్రాబ్లమ్ ఉంది. అది కూడా మీరు కంప్లీట్ చేయండి. అది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఓకే. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వీడియోస్‌ని లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.